హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ద పుష్పాస్ వరల్డ్. సో ఈరోజు వీడియో చాలా 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 స్పెషల్. ఎందుకంటే ఫుడ్ కన్నా మనకి ఇంకా అంతకన్నా స్పెషల్ ఏముంటుంది, అందులోనూ మన కోసం మనం చేసుకునే ఫుడ్. సండే రోజు లేజీగా లేట్గా లేవకుండా తొందరగా లేసేసి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను ఈరోజు. అదే పెసరట్టు. ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం. ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేశాను, అప్పుడే అనుకున్నాను ఇది వీడియో తీయాలని. సో ఈరోజు మళ్ళీ చేస్తున్నాను పెసరట్టు. ఇది కంప్లీట్గా ప్రొసీజర్ మనం మొత్తం చెప్పుకుందాం ఎలా చేయాలని, సింపుల్గా, మరీ అథెంటిక్ వేలో కాదు, జస్ట్ నార్మల్గా అండ్ టేస్టీగా. సో ఫస్ట్ అయితే ఏమేమి కావాలో చూద్దాం. అండ్ ఈరోజు వీడియో చాలా తొందరగా అవగొట్టేద్దాం, ఒక 5 minutes అంతే, మరీ ల్యాగ్ వద్దు. జస్ట్ బ్రేక్ఫాస్ట్ వీడియో కాబట్టి బ్రేక్ఫాస్ట్ చూస్ చేసుకునేలాగా ఒక 5 minutesలో అవగొట్టేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ నిన్న నైట్ నానబెట్టుకున్నాను నేను. ఇవి పెసర్లు ఇంకా బియ్యం. ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసర్లు, ఒక గ్లాసు బియ్యం. అండ్ ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఈరోజు మిక్స్ చేయాలి. వేసుకునే ముందు అందులోకి మనం ఏమేస్తాం, జస్ట్ అల్లం అండ్ మిర్చి, ఇవి రెండు దోశ వేసిన తర్వాత వేసుకుంటాం కదా ఇలా, అందుకోసం అవి. సో ఇవే మన ఇంగ్రీడియంట్స్ అంతే. సో ఐటమ్స్ ఏం కావాలో చూసాం కదా, ఇప్పుడు వీటిని మిక్స్ చేసుకొని వేసుకుంటే తొందరగా తినేయచ్చు. కొంచెం అల్లం మస్ట్, దీనికి అల్లం బాగుంటుంది. అండ్ కొన్ని మిరపకాయలు రఫ్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. అండ్ ఇందాక చెప్పడం మర్చిపోయాను, సాల్ట్. వాయిస్ కొంచెం భరించండి, పర్లేదు. ఇందులో ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఇంకా పెసర్లు, మిర్చి, అల్లం, కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం. సో ఇలా వస్తే సరిపోతుంది. ఇలాగా కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకుందాం, మరి ఇంత గట్టిగా ఉంటే రాదు. జస్ట్ మనకి వేయడానికి ఈజీగా ఉండే కన్సిస్టెన్సీలో చేసుకుంటే సరిపోతుంది. దానికోసం లైట్గా వాటర్. ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేస్తాం. మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఈజీగా వేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. సో నా దృష్టిలో గ్రేట్ చెఫ్ ఎవరంటే, ఫస్ట్ దోశ ఎవరికైతే ఖరాబ్ అవ్వకుండా, పాడవకుండా ఫైన్గా వస్తుందో వాళ్ళే గ్రేట్ చెఫ్. సో ఈరోజు చూద్దాం. మన ప్యాన్ వేడవుతుంది, వేసేద్దాం. ఈ పిండి తీసుకొని ఇలా నేను ఒప్పుకుంటున్నాను నేను గ్రేట్ చెఫ్ కాదని, ఎందుకంటే నా ఫస్ట్ దోశ కూడా పోయింది, చూపిస్తే ఎలా వచ్చింది. సో ఇది దీని పరిస్థితి, ఇది పోయినట్టే. నెక్స్ట్ ఇంకో ట్రై చేద్దాం. సో గాయస్, మన దోశలు పెసరట్లు అయిపోయాయి. ఆల్రెడీ 2 తినేసాను నేను, కానీ వీడియో ముందు చెప్పలేదు కదా ఎలా ఉందో. ఇట్స్ 9:43 నా. సో చాలా లేట్ అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 8లో తినాలని నేను అనుకుంటాను ఎప్పుడైనా. సో ఈరోజు 9 అయిపోయింది. ఎలా అయినా సండే కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది ఇవి కొంచెం లావుగానే ఉంటాయి, మరి మన నార్మల్ రెగ్యులర్ దోశల్లాగా అంత సన్నగా పేపర్ లాగా రావు. ఇవి ఇలా అంటేనే బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. నేను ఆల్రెడీ తిన్నాను, చాలా బాగుంది. వితౌట్ చట్నీ తింటాను నేను నార్మల్గా. ఇందులో ఆల్రెడీ ఆనియన్, మిర్చి, అల్లం వేసాం కాబట్టి బాగానే ఉంటుంది. చట్నీ లేకుండా కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు. యాజ్ యూజువల్ చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. లాస్ట్ టైం ఇది సెకండ్ టైం అయితే తినడం, లాస్ట్ టైం చేసినప్పుడే చాలా నచ్చింది, అదే ఫస్ట్ టైం ట్రై చేయడం. సో మీరు కూడా ట్రై చేయండి.
సో అంతే గాయ్స్, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకొకటి, అండ్ నెక్స్ట్ కమింగ్ వీడియోస్ నేను చాలా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. అండ్ మీరు కూడా కామెంట్ చేయండి మీకు ఏ వీడియోస్ కావాలని. లైక్ డాన్స్ వీడియోసా, లేదంటే కుకింగ్ వీడియోసా, లేదంటే ట్రావెలింగ్ వీడియోసా. నేనైతే కొన్ని ప్లేసెస్ ప్లాన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోస్ విల్ బీ మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం ఎంజాయ్ చేసేలాగా ఉంటాయి. సో బాయ్ గాయ్స్, హ్యాపీ సండే, హ్యాపీ వీకెండ్.